ఏ నీకేం ఎరకలేదు సప్పుడెక్కుండు. మీ కాలం వేరే మా కాలం వేరే అమ్మా. నువ్వు ఎందుకు మాట్లాడతావని పిలగాన్లు. మా నాన్న ఒకడు ఏం మాట్లాడుతో తెలియదు, ఏం తెలియదు, ఒర్రకంటే సప్పుడేక ఉండడు అని ఇంకొకరు. ఓ పెన్మిటి, మీ వాళ్ళు ఎందుకు ఇంట్లో అనాథాశ్రమంలో ఏసిరాపా అనేటోళ్ళు కొందరు. అయినా మనం ఉండాలి, ఇంకా పెద్దోళ్ళు ఎందుకు, వాళ్ళకు ఊళ్ళనే ఉండనిద్దాం వాళ్ళను అని ఇక పట్నంలో ఉన్న కోడన్లు ఇట్లా ఇలువ ఇత్తలేరు కదా కొందరు పెద్దోళ్లకు. కానీ ఈ అన్న మాత్రం అట్లా కాదు. తల్లిదండ్రిని పూజించాలే, ముందు గురువే అవ్వాయ్యలు అని ఎన్నోసార్లు చదువుకున్నాం, ఇన్నం. కానీ పాటించేటోళ్ళు ఎంతమంది చెప్పుండ్రి, పూజించుడు కాదు తిట్టకుండా కొట్టకుండా ఉంటే చాలు అనే అవ్వాయిలు సుతం ఉన్నారు. సంపుడు నరుకుడు సుతం ఎక్కువాయే. అయినా అందరూ అట్లే ఉంటారా? కొందరు మంచోళ్ళు సుతం ఉంటారు. కానీ ఏమోనుల్లా, ఈ కాలం తల్లిదండ్రులది అత్తమామల గోస యాదికత్తనే పాపం అనిపిద్దాంది కదా. గై అన్న ఎందుకు గాని గీ అన్న ఎవరికో పూజలు పునస్కారాలు బాగానే చేస్తాడుగా, దేవుళ్ళున్నట్టుండ్రు. కానీ ఏ దేవుళ్ళబ్బా ఎన్నడూ చూసినట్టు అనిపిత్తలేవు విగ్రహాలు అనుకుంటాన్రా. కానీ ఆ అన్నోళ్ళు తల్లిదండ్రులాళ్ళు ముందుగాల తండ్రి విగ్రహం పెట్టి ఇయ్యాల శుక్రవారం గోలే తల్లి విగ్రహం పెట్టి ఇద్దరికి పూజించిండు గీ అన్న. మంచిగా అభిషేకం చేసి అటెనక నీళ్ళతోటి గడిగి మళ్ళా పసుపు గంధంతోటి సుతం అభిషేకం చేసి దేవుళ్లకు వేసినట్టు వేసిండు అభిషేకం. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల్ ఎన్ఆర్ కమ్మపల్లిలా ఈ ముచ్చట. లలిత వెంకట్రత్నం ఆచార్యులకు ముగ్గురు పిలగాండ్లు. ఇద్దరు ఆడోళ్ళు పుడితే ఒక్కడే కొడుకు పుట్టిండు. 2008లో తండ్రి చనిపోతే తల్లి 2012లో కాలం చేసిందట. ముందే తండ్రికి విగ్రహం పెట్టి పూజలు చేసిండట కొడుకు హరి. తండ్రికి పెట్టినంటే తల్లికి సిద్ధం విగ్రహం పెట్టిండు. ఇవాళ పొద్దుగాల 4:30కు మంచి ముహూర్తం ఉందని తండ్రి పక్కకు తల్లి ఫోటో పెట్టి అభిషేకాలు చేసిండు.